కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రము ఘనత మహిమ చెల్లిస్తున్నాం నాయన. గత వారం అంతా కాచి కాపాడి నాయన రెక్కల కింద మమ్మల్ని భద్రపరచుకున్నందుకు వందనాలు ప్రభువా. ఎవరికినైనా ఏ విధంగా ప్రాబ్లం ఉన్నా ఏమన్నా మేము పైన చూస్తాము, మీరు హృదయ ఆలోచన ఎరిగిన యేసయ్య నీకు స్తుతులు స్తోత్రం ఘనత మహిమలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అంశం పేరు సిస్టర్, అంశం పేరు నువ్వెవరు, నువ్వు ఎవరు. అంశం పేరు నువ్వెవరు. ఈరోజు చూడండి, లోకంలో చూసినా మనకంటూ ఒక పేరు ఉంటుంది, మనకంటూ ఒక పేరు ఉంటుంది. పేరు లేకపోతే మన పేరు లేకపోతే ఏముంటుంది, పేరు లేకపోతే ఎవరికి పేరు లేదు. పేరు లేని వాళ్ళది పేరు కొట్టేయబడుతుంది. పేరు ఎప్పుడు కొట్టేయబడుతుంది, పేరు ఎప్పుడు రాయబడుతుంది, జాగ్రత్త వినాలి. మీకు పేరు ఎప్పుడు రాయబడుతుంది, పేరు ఎప్పుడు కొట్టేయబడుతుంది, పేరు ఎప్పుడు రాయబడుతుంది ఎవరైనా చెప్పగలుగుతారా మీలో? పుట్టినప్పుడు. ఓకే, రైట్. పేరు ఎప్పుడు కొట్టేయబడుతుంది? చనిపోయినప్పుడు. పేరు ఉంటుంది కదా మనకు. పేరు లేకపోతే మనకు ఓటర్ ఐడిలో పేరు ఉండదు, ఆధార్ కార్డులో పేరు ఉండదు, రేషన్ కార్డులో పేరు ఉండదు, పాన్ కార్డులో పేరు ఉండదు, ఈ లోకంలో పిలిచే వాళ్ళు కూడా పేరు ఉండదు. ఎన్ని మాటలు వచ్చినాయి మనకు? 5 మాటలు వచ్చినాయా? ఎప్పుడైతే పేరు మనము అంశం ఏది, నువ్వెవరు. మనము జాగ్రత్తగా ఆలోచిస్తే, మన మైండ్ సెట్ కరెక్ట్ ఉంటే, మన మైండ్ సెట్ అంటే నేనెత్తి, మన తెలంగాణ లాంగ్వేజ్ చెప్పాలంటే నేనెత్తి కరెక్ట్ ఉందా లేదా అంటారు కొందరు. అరే నెత్తి ఎక్కడ పెట్టినావు? ఇంకోలా చెప్తే ఆ నెత్తి సరిగా లేదు, వాడు పాగలైండు, ఇదైండు, అదైండు, ఇదైండు, నానా భాషలతో మనకు అంటుంటారు, మనం వింటుంటాం. కానీ మన మైండ్ సెట్ జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలా, జాగ్రత్తగా చూడాలి. ఏం బ్రదర్? సిను బ్రదర్ రాలేదు. ఓకే, బ్రదర్ కోసం ప్రార్థన చేయండి. మన మైండ్ సెట్ జాగ్రత్త. మన మైండ్లో ఏమనుకున్నామో మనము అదే మాట్లాడగలుగుతాము, అదే రాయగలుగుతాము. నువ్వు తెలుగు చదివిన ఉర్దూలో రాయగలుగుతావా? కాబట్టి మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి. మన మైండ్ సెట్ కరెక్ట్ ఉంటే మనం కరెక్ట్ అవుతుంది. పిల్లలను చూడండి, చిన్న పిల్లలు చూడండి, ఎన్ని సంవత్సరాలకి మాటలు వస్తాయి? 5 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడైతే తొందరగా వచ్చేస్తుంది. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏమవుతుంది? వాతావరణము స్పీడ్ అయిపోయింది. వాతావరణం స్పీడ్ కాలే, మనుషులు స్పీడ్ అయ్యాడు. వాతావరణం మనం చిన్నప్పుడు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది. ఎండాకాలం, చలికాలం, వానాకాలం, 3 కాలాలు ఏమైనా ఉన్నాయా? ఏం బ్రదర్? కాలాలు సేమ్ ఉన్నాయి కదా. 3 కాలాలు 365 రోజులు. లేదా ఎండాకాలం 4 నెలలు, వానాకాలం 4 నెలలు, చలికాలం 4 నెలలు. మోషే ఎన్ని సంవత్సరాలు జీవించిండు? 120 సంవత్సరాలు. అంతేనా? 120, 40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 4 నెలలు 4 నెలలు 4 నెలలు డివైడ్ చేస్తే 40 సంవత్సరాలు. కాలాలు 12. ఎన్ని నెలలు? నెలలు 12. కాబట్టి మనం పిల్లలకి ఏ విధంగా నేర్పించగలుగుతున్నాము చూడండి. మనం పిల్లలను ఆడడానికి వదిలేస్తాం. దారిన పోయేవారు ఏమేమి మాట్లాడుతూ వాళ్ళ మైండ్లో ఎక్కించుకుంటారు. దారిన తిట్టుకుంటూ పోయేవాళ్ళు కానీ, కొట్టుకుంటూ పోయేవాళ్ళు కానీ అదే మైండ్ వీళ్ళ మైండ్ ఎక్కించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు మనం మెమొరీ కార్డు తీసుకుపోయి మనం పాటలు ఎక్కి అంటే మనం చెప్పిన పాటల కన్నా తెలుసా, మెమొరీ కానీ పెన్ డ్రైవ్ కానీ మనం చెప్పిన దానికన్నా వాళ్ళు ఎక్కువ ఖాళీ ఉంది కాబట్టి, స్టోరేజ్ ఉంది కాబట్టి పంపించేస్తారు. పిల్లలు కూడా మన గేటు పెట్టినా, గేటు బయటకి తిట్టుకుంటూ పోయినా, మాట్లాడుకున్నా కూడా స్టోరేజ్ చేసుకుంటారు. మన మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలి. నువ్వైనా నేనైనా మైండ్ సెట్ కరెక్ట్ ఉందంటే మనము కరెక్ట్ మాట్లాడగలుగుతాం, కరెక్ట్ ముందుకెళ్తాం. మంచి సావాసము చేస్తే మంచి పద్ధతిలో పోతాం, చెడు సావాసం చేస్తే చెడు పద్ధతిలో పోతాం. చూడండి ఊర్లలో ఎలా ఉంటారు, కొందరు
పనికి మాలలో ఉంటారు, ఆడ కూర్చొని వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చుంటారు, మనం వింటుంటాం ఈ ఊర్లో జరిగే సంభాషణ. సిటీలో అయితే వాళ్ళది వాళ్ళు చూసుకోవడానికి టైం ఉండదు, డ్యూటీ జాబు టైం. ఏం బ్రదర్ నాకు టైమే లేదు, ఏడా బ్రదర్. కొన్ని ఏరియాలో అయితే భార్యాభర్తలు, భర్తకు ఒక్క టైంలో డ్యూటీ ఉంటుంది, భార్య ఒక్క టైంలో డ్యూటీ ఉంటుంది, వాళ్ళిద్దరు మాట్లాడడానికి కూడా టైం సరిపోదు. భార్యాభర్తలు మాట్లాడడానికి తిండి దగ్గర ఎవరో 2 మాటలు మాట్లాడుకుంటారు. కానీ మనం ఈ లోకంలో ఎంత జీవించినా ఎంత బతికినా ఒకరోజు మనము విడిచిపెట్టిపోవాల్సిందే. మన కొందరు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఇది అందరు ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంది, మనం జాగ్రత్త చూసుకోవాలి. మన మాట్లాడే పద్ధతి కానీ విధాలు కానీ మనం ఏం మాట్లాడినా ఏం చదివినా మనకు తెలుసు. కానీ బైబుల్ మనకు పరిశుద్ధం ఏ విధంగా సెలవిస్తుందో మనం చూసుకుందాం. కీర్తనలు చూడండి, కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం. కీర్తనలు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపవాచకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించువాడు, దీవరాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి ఏమనుంది, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిల్వక, అపవాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా యందు ధర్మశాస్త్రం ఆనందించాలి. చూడండి ఇవి జరిగిన సందర్భాలే కదా ఏం బ్రదర్. మనము దేవుని ధ్యానించాలి అనుక్షణం. సమయము ఎంతో దొరికినంత మనం ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి, మంచి మాటలు మాట్లాడాలి. మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంటే ఇది మైండ్ మన మైండ్ ఎంత ఉంటుందో తెలుసా? మనం పోయిన వారం హృదయం ఎంత ఉందో చూపెట్టినాయి కదా మీకు. మైండ్ ఎంత ఉంటుందో మన మైండ్ ఎంత ఉంటుందో తెలుసా? మన మైండ్ మన కన్నుగుడ్డు లోపల నల్లది ఉంటుంది చూసినావా? మన కన్నుగుడ్డు లోపల, ఎవరి కన్నుగుడ్డు లోపల ఎంత నల్లగా ఉందో మీరు కావాలంటే ఇంటికి వెళ్ళాక అద్దంలో చూసుకోండి. నీ కన్నుగుడ్డు ఎంత ఉంది, నీ కన్నుగుడ్డు లోపల ఎంత ఉంది, నీ మైండ్ అంత ఉంటుంది. నీ కన్నుగుడ్డు ఎంత ఉంది, నీ కన్నుగుడ్డు లోపల నేను ఎంత ఉందో మైండ్ అంత ఉంటుంది. చూడండి, మైండ్ లేక ఉండగానే ఎవరన్నా పుట్టిన పాప కానీ బాబు కానీ పుట్టినాక అంతే ఉండాలా పెరగాల? పెరగాల అంతే ఉండాలి. అంతే ఉన్నాడు అనుకో మనం ఏమనుకుంటాం? అన్ని అవయవాలు అంటే మనము మాట్లాడే విధానం బట్టి మనము మైండ్ సెట్. అందుకే దేవుడు ఏమంటుడు, నీ హృదయంతో మాట్లాడుతుడు, ఆత్మతో. శరీరము నిష్ప్రయోజనమే. మనము ఏది మాట్లాడినా కరెక్ట్. ఏమంటుండే ఇక్కడ, దివారాత్రములు మనం ధ్యానించాలి. అదే 2వ మాటకు చూసుకుందాము. 1 పేతురు 4:6. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందుటకును మొదటి పేతురు 4. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి.
చాలు చేసింది. ఎవరి కోసం చింతిస్తున్నాడు దేవుడు? నీ కోసము, నా కోసము, మనందరి కోసం చింతిస్తున్నాడు. ఏమి ఇంతకుముందు చెప్పిన కుమార్తె కానీ కుమారు కానీ పుట్టినవారు పెద్దగా అయితేనే మనకు సంతోషం ఉంటుంది. పెద్ద కాకపోతే ఏమంటారు? మనకన్నా ఎక్కువ పక్క వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏమప్ప నీ కుమారుడు పెరుగుతలేడు, తగ్గుతలేడు, ఏమన్నా చూపెడుతున్నావా, ఏమన్నా మందులు వాడుతున్నావా అంటారు కదా. మన సంసారం కంటే పక్కలకి ఎక్కువ ఉంటుంది. కానీ దేవుడేమంటుడు? మన కోసం చింతిస్తుండు. ఏమంటుండు? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింత మొత్తము ఇప్పుడు మన ఫాదర్ ఉన్నాడు, స్కూల్లో ఫీజు కట్టమని చెప్పిండు అనుకో, ఏం బ్రదర్, మన నెత్తి మీద అమ్మ బరువు అని పడ్డది. మన బరువు తీసుకపోయి ఎవరి మీద పెడతాం? మన మమ్మీకి చెప్తాం. మమ్మీ తీసుకపోయి ఎవరి మీద నెత్తి మీద పెట్టేస్తుంది? డాడీ నెత్తి మీద పెట్టేస్తుంది. అంతేగా? ఏమండి స్కూల్ ఫీజు కట్టాలి, మనము మమ్మీ చెప్పేసినంటే ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి స్కూల్ ఫీజు కట్టాలి అంటే డాడీ ఏం చేస్తాడు? దానికోసం ఆలోచిస్తాడు. మనం కూడా ఈ లోకం ఉన్న తండ్రికే మనం ఉన్న 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు 40 సంవత్సరాలు బతికే జీవితానికే మనం ఇంతగానో ఆలోచిస్తే మనం ఆ పరలోక తండ్రికి అడిగితే ఆయన ఇయ్యడా? ఆయన ఇయ్యడా? మన పాపకి మనము తినడానికి మన చేపలు అడిగినాం అనుకో, పాముని ఇస్తామా? అది ప్రమాదకరమని మనం ఇయ్యలేము. మనకు కూడా దేవుడు మనకు కూడా ఏది కావాలో అది ఇస్తాడు కదా. మనం అడిగే పద్ధతి ఉంటుంది. మనం కుమారుడు ఉన్నానికి ఒకరు ఇష్టంగా ఉంటారు, ఇంకొకరు తండ్రి మాట జవదాటకు ఉన్నోనికి ఏది కావాలన్నా తీసుకొచ్చి ఇస్తాడు. మన చింత ఆయన మీద పెట్టగలుగుతున్నామా? మన హృదయాలు మనం ఆలోచించుకోవాలి. మనం ప్రార్థన ద్వారా ఆయనకు విజ్ఞాపనలు చెప్తున్నామా? చెప్పాలి. మనం చెప్తేనే కదా. ఆకలి అయితే అమ్మ కూడా ఆకలి అయిందని చెప్తే కానీ అమ్మ అన్నం పెట్టది. ఇంకో మాట చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4